రైతులకు సాగునీటి మోటార్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే విషయంలో విద్యుత్ శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ అర్హులైన రైతులందరికీ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ రైతు విభాగం నాయకులు రైతులతో కలిసి నెల్లూరు నగరంలోని కరెంట్ ఆఫీస్ సెంటర్లోని విద్యుత్ శాఖ కార్యాలయం నందు ఎస్సీ గారిని కలిసి పొదలకూరు ఎలక్ట్రికల్ ఏఈపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. రైతులు తమ మోటార్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వమని అడిగితే విద్యుత్ శాఖ అధికారులు లంచం తీసుకుని తెలుగుదేశం పార్టీ నాయకుల సిఫారసు ఉంటే తప్ప కనెక్షన్లు ఇవ్వలేమంటూ పంటలు ఎండబెడుతున్న వైనాన్ని చూస్తే ఎవరైనా కంటతడి పెట్టాల్సిందేనన్న కాకాని రైతులు తమకు విద్యుత్ కనెక్షన్లు ఎందుకు ఇవ్వడం లేదని లంచం ముట్ట చెప్పిన పొదలకూరు విద్యుత్ శాఖ ఏఈ తెలుగుదేశం నాయకులను కలవాలని చెప్పడంతో అభ్యంతరం చెప్పిన రైతులను తెలుగుదేశం నాయకుల ఆదేశాల మేరకు పొదలకూరు సబ్ ఇన్స్పెక్టర్ హనీఫ్ రైతులను పిలిచి కొట్టడం దుర్మార్గం అని పేర్కొన్న కాకాని రైతుల పక్షాన నిలబడి పోలీస్ స్టేషన్ ఎదుట మా నిరసన తెలియజేస్తే రైతులపై కేసులు బనాయించడం కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికే చెల్లిందని ఆవేదన వ్యక్తం చేసిన కాకాని రైతుల పట్ల కూటమి ప్రభుత్వం ఎంత అమానుషంగా వ్యవహరిస్తుందో ఈ ఉదంతాలు చూస్తే అర్థమవుతుందన్న కాకాని అవినీతికి పాల్పడిన ఎలక్ట్రికల్ ఏడబ్ల్యూ మీద ఇప్పటికే విచారణకు ఆదేశించామని సూపరింటెండెంట్ ఇంజనీర్ కాకాని తెలిపారు.